అతని పేరు స్టీవెన్. అతనికి 8 సంవత్సరాలు. నైట్ 12 అవుతున్న టైంలో అతని ఇయర్ బాగా పెయిన్ వచ్చేసింది. నిద్ర లేచి బాగా ఏడుస్తున్నాడు. ఇక పెయిన్ తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్దామని బెడ్ నుంచి పైకి లేచి రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి హాల్లోకి వచ్చాడు. హాల్లో ఒక చైర్లో ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అది చూడంగానే స్టీవెన్కి బాగా భయం వేసింది. ఎవరా అని చెప్పి అడుగుదామని ఫేస్ చూస్తే ఫేస్ కొంచెం విచిత్రంగా ఉంది. ఎవరు అని చెప్పి అమ్మ అని పిలిస్తే కాదు అన్నట్టుగా తల అలా అలా ఊపాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో నానా అని పిలిచాడు. మళ్ళీ కాదు అటు ఇటు తల ఊపాడు. అతనికి చాలా భయం వేసింది స్టీవెన్కి. ఒక భయంతో పరిగెత్తకుండా తన రూమ్ డోర్ క్లోజ్ చేయకుండా బెడ్ మీదకి వెళ్ళిపోయి దుప్పటి కప్పేసుకున్నాడు. అలాగే భయపడతా భయపడతా తన దుప్పటి ఫేస్ పై నుంచి తీయగానే తన డోర్ దగ్గర ఆ చైర్లో నుంచి లేచిన వింత ఆకారం నుంచి ఉంది. తన నోట్లో బ్లడ్తో విచిత్రంగా నవ్వుతా గట్టిగా తన వైపు చూస్తూ ఉంది. సడన్గా ఒక్కసారిగా తన తల వికెట్ అయిపోయింది. తిరుగుతుంది. జాన్కి ఇంకా భయం వేసి అమ్మా అని గట్టిగా అరిచాడు. ఆ సౌండ్ విన్న తన పేరెంట్స్ పరిగెత్తకుండా తన రూమ్ దగ్గరికి వచ్చారు. ఏమైంది అని అడిగితే తను జరిగింది చెప్పాడు. అలా ఏం లేదని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే ఆ చైర్లో వాళ్ళ మదర్ పెట్టిన బట్టలు చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఇంకా స్టీఫెన్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి బెడ్ మీద పనుకోబెట్టారు. తను అలాగే భయపడతా ఇక నైట్ నిద్ర కూడా పట్టలేదు. తను ఆ రోజు నైట్ నిద్ర లేని రాత్రిని గడిపాడు. తను అలాగే మార్నింగ్ లేచాక ఈ స్టోరీ మొత్తం నైట్ జరిగింది మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పగానే చాలా భయపడ్డారు. తర్వాత క్లాస్లోకి వెళ్ళి అందరూ కూర్చొని క్లాసెస్ వింటున్నారు. తర్వాత వాళ్ళ టీచర్ వచ్చి నెక్స్ట్ డే టూర్ ఒకటి ఉందని ప్లాన్ చేసి చెప్తారు. అయిపోతున్న తర్వాత ఈవినింగ్ టైంలో ట్యూషన్ మొత్తం అయిపోయాక స్టీవెన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తే వెనక ఒక చీకటి నీడ ఫేస్ కూడా ఏం కనపడట్లేదు. తను ఫాలో అవుతుందని అనుకుంటాడు. బ్యాక్ సైడ్ చూస్తే ఎవ్వరు ఉండరు. అలాగే భయపడతా ఇంటి దాకా వస్తాడు. ఇంటికి వచ్చాక చాలా భయపడతా నిద్రపోతాడు. నిద్ర పట్టదు. చాలా భయపడతాడు. అలా రాత్రంతా గడిచాక పొద్దున్నే టూర్కని బట్టలు అవి సర్దుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక టూర్లో బస్ జర్నీ బాగానే జరుగుతా టూర్కి వెళ్ళారు. ఒక దట్టమైన అడవి పక్కనే వాళ్ళ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లోకి వెళ్ళి నైట్ టైం అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చొని ఉంటారు. డిన్నర్ చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి అడవిలోకి వెళ్దామని అంటే స్టీవెన్ నా వల్ల కాదు, నాకు చాలా భయం అని చెప్పి రాను అంటాడు. అలాగే ఫోర్స్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతన్ని కూడా తీసుకొని అడవిలోకి వెళ్తారు. ఈ విషయం వాళ్ళ టీచర్స్కి తెలియకుండా అందరు కలిసి అడవిలోకి వెళ్ళి చాలాసేపు ఉంటారు. బాగా లోపలికి వెళ్ళిపోయి స్టీవెన్ దారి తప్పిపోతాడు. వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఒక వింత ఆకారం కత్తి పట్టుకొని ఒక రాయి మీద కూర్చొని బాగా సాన పెడతా ఉంటుంది. ఎవరు నువ్వు అని స్టీవెన్ భయపడతా అడుగుతాడు ఎవరు నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరు చుట్టుపక్కల ఎవ్వరు లేరు. భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక్కసారిగా వింత ఆకారం తన ముందుకు వచ్చేసి అరవకు అని చెప్పేసి ఆ కత్తితో తన తలకాయ నరికేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జరిగింది మొత్తం వాళ్ళ టీచర్స్కి చెప్పేస్తారు. నైట్ ఇలా బయటికి వెళ్ళాం మేడం, స్టీవెన్ కనపడట్లేదు, నైట్ మొత్తం వెతికాము అని చెప్పంటారు. ఇక టీచర్స్ వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళి వెతుకుదామని వెళ్తే స్టీవెన్ తల బాడీ సపరేట్గా పడిపోయి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.